బండ్లిడుస్తున్న అడ్డమైన పొగజేయంగా పీల్చుకునే గాలి తమాం ఖరాబ్ అయిపోతుంది. నెరీగా ఢిల్లీ ఇంకా బెంగళూరు అసొంటి పట్టణాల పొంటైతే శేపవశమే కాదు ఈ తిప్పల. అందుకే చిన్నగా మెల్లగా బండ్లు బైకులు అన్ని కరెంటుతోని నడిచేటియే వచ్చినాయి. అందరేమో గాని గా హర్యానా సర్కార్ అయితే ఇంకో అడుగు ముంగటికేసి అసలు పొగ అనేదే లేకుండా చేయాలని ఈ ఉపాయం చేసింది. చూడరు మరి గదేందో. హైడ్రోజన్ రైలు పేరుతో ఓ గ్రీన్ రైలు తయారు చేసింది. అగో గదే ఇది ఆగినా పోయినా ఎక్కడింత పొగ రాదు. పర్యావరణం ఖరాబ్ కాకుండా ఉంచుట్లో మస్తు పనిచేస్తుందట. అందుకే ఖర్చు జరంత ఎక్కువైనా సరే పీల్చుకునే గాలి ఖరాబ్ కావద్దు అన్నట్టు బాధ రికమతి చేసింది అక్కడి సర్కారు. ఇక జీందికెంచి సోనీపత్ నడుమ పరుగులు పెట్టబోతున్న ఈ రైలు కోసం జీందుల బండికి అవసరమయ్యే హైడ్రోజన్ ప్లాంట్ కూడా పెట్టిరట. 3000 కెపాసిటీ ఉన్న ప్లాంట్ కు 11 kV కరెంట్ అందిస్తారట. దీంతో రైలు బండికి తెంపు లేకుండా హైడ్రోజన్ అందుతుంది. బండికి ఎక్కడేం తక్లీఫ్ లేకుండా నడుస్తుంది అని అధికారులు అంటున్న మాట. ఉత్తర రైల్వే తరఫుకించి మెరుగులు దిద్దుకుంటున్న ఈ రైలు బండిని ఎంత దబ్బినైతే అంత దబ్బిన పట్టాలెక్కిస్తాం. మంచిగా సక్సెస్ అయితే కడమ జాగాలు సుతా పట్టుకొస్తాం అంటారు. మొత్తానికి హైడ్రోజన్ రైలు అంటే అదెంత మోటుగా ఉంటది అనుకున్నాం గానీ అచ్చం బుల్లెట్ రైలుకి ఏ మాత్రం తీసిపోకుండా బంద వస్తుంది పో అని అనుకుంటారు. ఈ బండిని చూసిన చాలా మంది పబ్లిక్. ఏదేమైనా బైకులు కార్లే అనుకున్నాం గానీ చిన్నగా మెల్లగా రైలు సూత పర్యావరణం బాగుండేటట్టు తయారు చేస్తున్నారంటే గొప్ప ముచ్చటే మరి.